వెయ్యి మాటలు చెప్పలేని భావాన్ని ఒక కన్నీటి చుక్క చెప్పగలదు. మధుర జ్ఞాపకాలని, వర్తమాన అంశాలని భవిష్యత్తు తరాలకు అందిస్తోంది జీవితం. జీవితంలో ఎన్నో మార్పులు. అవి ఎన్ని వచ్చినా అనుబంధాలు మాత్రం మారవు. మన బంధాలను, అనుబంధాలను మర్చిపోలేక బాధ్యతగా నడుచుకుంటూ బంధాలను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాం. ఆ బాధ్యతను నెరవేర్చుకునే క్రమంలో ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరు ఎంత కష్టపడినా పొట్టకూటి కోసమే కదా. మరికొంతమంది ఎంత కష్టపడినా కుటుంబాన్ని పోషించుకోవడం చాలా కష్టంగా మారుతుంది. మారుతున్న కాలం, పెరుగుతున్న ఖర్చులతో సామాన్య మానవుడు బతుకుబండిని ఈడ్చడం చాలా కష్టమే. అయినా ఏదో ఒక కష్టం చేసి కుటుంబాన్ని పోషించుకోవడం చూస్తుంటాం. అలాంటి పేద ప్రజల జీవన ప్రయాణమే మన కామన్ లైఫ్, సామాన్యుడి జీవన చిత్రం. మీ పేరండి? నరసింహరావు అండి. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? ఇక్కడ దాదాపు 25 years నుంచి ఉంటున్నాం అండి. ఓకే. అంటే హైదరాబాద్ అయినా మీ ప్రాపర్ ప్లేస్ ఎక్కడన్నా? ప్రాపర్ నిజామాబాద్ అండి. ఓకే. బాన్స్వాడ పక్కన దేశాయిపేట అని ఓకే. డాడీది. ఇక్కడ డాడీ వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ వచ్చేసారు హైదరాబాద్కి. మ్యారేజ్ కాగానే ఇక్కడ వచ్చేసారు. ఓకే. అప్పటి నుంచి ఇక్కడనే దాదాపు ఒక 25 years నుంచి ఇక్కడనే ఉంటున్నాం. ఓకే. అంటే మీరు ఏం చదువుకున్నారు? జనరల్ గా మనలాంటి యంగ్స్టర్స్ ఏదైనా మంచి జాబ్ కోసం అట్లా ట్రై చేస్తారు. కొంతమంది స్వతహాగానే బిజినెస్ తో రాణించాలి అని అనుకుంటారు. మీరు ఈ బిజినెస్ పెట్టుకోవడానికి కారణం ఏంటి? నాకు స్టార్టింగ్ లో అయితే డ్రైవింగ్ జాబ్ చేస్తూ చేశానండి. దాని త్రూ నుంచి మార్నింగ్ డ్రైవింగ్ జాబ్ చేస్తుండే, ఈవినింగ్ బ్రదర్ చేస్తుండే. బ్రదర్ దగ్గర బ్రదర్ షాప్ ఉండే, షాప్ దగ్గరనే వెళ్తుండే. ఇట్లా కొద్దిగా ఎక్స్పీరియన్స్ అయిపోయింది. కానీ లాక్డౌన్ లో కూడా అసలు చాలా ఎఫెక్ట్ అయిపోయింది. డ్యూటీలు కూడా ఎక్కడ దొరకలే. చూసి విసుక్తి అయిపోయి అక్కడ అమౌంట్ తీసుకొని కొద్దిగా షాప్ పెట్టేసాను. అంటే బ్రదర్ దగ్గర వర్క్ చేశానన్నారు. ఏ షాప్ అండి అది? అది మార్కెట్ లో అండి, జిగ్జిగ్ మార్కెట్ లో. ఓకే. అంటే పాస్ట్ 25 years నుంచి ఇక్కడే హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు మీరు. అంటే ప్రాపర్ నిజామాబాదే అయినా అంటే బ్రతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చారని అనుకోవచ్చు. పేరెంట్స్ ఏం చేస్తుంటారు? పేరెంట్స్ చెప్పులు కుడతారండి. చెప్పులు కుడతారు. అవును. ఓకే. అంటే నేను కూడా కుట్టానండి. లేదండి, ఓకే. హ్యాబిట్స్ లో షాప్ ఉంది. అక్కడనే 25 years నుంచి డాడీ అక్కడనే కూర్చుంటారు. ఓకే. అంటే అక్కడే డాడీ ఇప్పటికి ఇంకా రన్ చేస్తున్నారా షాప్ ని? చేస్తున్నారండి. ఓకే. అంటే మీరు మొత్తం ఎంతమంది అన్న తమ్ములు కానివ్వండి అక్క చెల్లెలు? 1 brother 1 sister, ఓకే. 2 brothers 1 sister అండి. ఓకే. అంటే సెటిల్ అయ్యారా మరి? వాళ్ళిద్దరు మ్యారీడ్ అయిపోయిందండి. ఓకే. బ్రదర్ ఓకే. డ్రైవర్, సిస్టర్ జాబ్ ఓకే. హౌస్ వైఫ్. ఓకే. నేను వచ్చేసి అదే రీసెంట్లీ కానిస్టేబుల్ అప్లై చేశానండి. ఓకే. చూస్తున్నా జాబ్ వస్తలేదండి. ఓకే. అది చేస్తూ ఇది చేస్తున్నాను. ఓకే. అంటే కానిస్టేబుల్ కోసం ట్రై చేస్తున్నాను అన్నారు. ఎన్ని ఇయర్స్ గా మీరు లైక్ ప్రాక్టీస్ చేస్తున్నారు దానికోసం? దాదాపు ఒక 2014 లో కూడా చూసానండి, రాలే. ఒక 18 batch లో కూడా చూసాను, నాకు ఆప్షన్ రాలే నాకు. ఓకే. మళ్ళీ దాని తర్వాత ఈ మొన్న రీసెంట్లీ పడితే అప్లై చేశాను. ఓకే. షూర్ ఎగ్జామ్స్ అయితే రాశాను. ఓకే. అంటే జనరల్ గా మనలాంటి వాళ్ళకి చాలా మందికి గవర్నమెంట్ జాబ్స్ వస్తే లైఫ్ సెటిల్ అయిపోతుంది, ఇంకా వేరే చాయిస్ ఏం చూసుకోని అవసరం లేదు అన్నట్టు అనుకుంటాం కదా. మీరు ఇప్పుడు కానిస్టేబుల్ కోసం ట్రై చేస్తున్నారు. సో అంటే మీకు ప్యాషనా లైక్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళాలని జనరల్ గా, లేదంటే ఒక బ్రతుకు తెరువు కోసం నాకంటే ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటే చాలు అనుకున్నట్టుగా అలా వెళ్తున్నారు? ఎందుకంటే పేరెంట్స్ కూడా వాళ్ళని చూసుకోవాలి కదండి. వాళ్ళ బ్రదర్ సిస్టర్ కి అయితే అయిపోయింది మ్యారీడ్, ఉన్నది వాళ్ళిద్దరికి చూసుకునేట నేనే. వాళ్ళ కూడా ఆలోచించుకోవడానికి కూడా ఒక జాబ్ అని ఉండాలి కదా. పర్ఫెక్ట్లీ ఒక జాబ్ అని ఉంటే, గవర్నమెంట్ జాబ్ ఉంటే నాకు అంబియన్స్ ఉంది నాకు ఒకటి. ఓకే. అంటే అమ్మ నాన్న చెప్పులు కుట్టి లైక్ మిమ్మల్ని ఇంత పొజిషన్ కి తీసుకొచ్చారు. ఓకే. అంటే అమ్మ నాన్న ఇంత ముందు కూడా అదే పని చేసేవారా, లేకపోతే మీకు ఊహ తెలిసాక అలా స్టార్ట్ అయిందా? మమ్మీ డాడీ ముందర నుంచి అదే ఉందండి. ఓకే. ఇప్పుడు కూడా వృత్తి అదే ఉందండి డాడీ. ఓకే. అంటే మనం ఎంత ఎదిగినా మనం ఎక్కడి నుంచి వచ్చామో అన్నది మర్చిపోకూడదు అని అంటారు కదా. స్టార్టింగ్ పాయింట్ ఎప్పుడైనా మర్చిపోద్దండి. మనిషిలో ఉండేది లక్షణం అది. నేను అంటే ఇప్పుడు మీ నాన్నమ్మ గారితో ఇక్కడ ఉంటున్నారు కదా, అంటే నాన్నమ్మ ఏమైనా హెల్ప్ చేస్తారా మీకు? జనరల్ గా అలా మీతో సపోర్ట్ ఉండడానికి జస్ట్ కూర్చుంటా సార్, ఉంటుంది కదా ఇంటికాడ ఒక్కతుంటారని తీసుకొచ్చాను. ఇల్లు ఎక్కడండి మీది? ఫిలిం నగర్ లాంటి. ఓకే. అంటే రెంటెడ్ హౌసా, ఓన్ హౌస్? ఓన్ హౌస్ అండి. గవర్నమెంట్ అదే హౌస్, డబుల్ బెడ్రూమ్ కాదండి. చాలా 1998 లో ఇప్పుడు హోమ్స్ ఇచ్చారు. అప్పుడు మొత్తము ఇక్కడ చెరువు లేకుండే, చెరువు మొత్తం ఇట్లా వాటర్ ఫ్లో ఎక్కువ వచ్చేసి
అప్పుడు హోమ్స్ అన్ని కట్టిన ఉండే అప్పుడు పట్టాలు ఇచ్చారు. ఓకే. అంటే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుంటారు అంటే మన లాంటి కోసం ఒక సామాన్య పీపుల్ కి కానివ్వండి, లేకపోతే గుడిసెలో నివసించే వాళ్ళకి కానివ్వండి, ఎన్నో ఎన్నో లైక్ తీసుకొస్తున్నాయి. లైక్ డబుల్ బెడ్రూమ్స్ అనో ఏవనో ఇంటికి ఒక జాబ్ ఇస్తామనో ఇట్లా చాలా చెప్పాయి. సో యాజ్ యంగ్స్టర్ గా మీరు ఏం చెప్తారు? అవి మనకి యూజ్ అవుతున్నాయి అనుకుంటున్నారా? ఈ దళిత బంధు కూడా అప్లై చేశానండి, అది కూడా ఇంకా అసలు ఏం రాలేదండి. దానికి కూడా ఏంటంటే అమౌంట్ అడుగుతున్నారు, ప్లస్ ఏంటంటే ఇంత అంత అని అమౌంట్ అడుగుతారు. కానీ సీఎం గారు చెప్పారు అది అమౌంట్ రా దళితులకు ఇస్తా అని చెప్పారు. అదైతే డైరెక్ట్ అవ్వట్లేదండి, మధ్యలో ఉన్న వాళ్ళే సగం తినేస్తున్నారు అన్నమాట. ఓకే. అంటే మీకు నమ్మకం ఉందా? ఇప్పుడు మీరు ట్రై చేస్తున్నారు కానిస్టేబుల్ జాబ్ కోసం, ఇన్ కేస్ జాబ్ వచ్చిందని అనుకోండి, మధ్యలో ఎవరు ఏ లంచం అడగకుండా డైరెక్ట్ గా మనకు జాబ్ వస్తుందనే నమ్మకం మీకు ఉందా? చెప్పలేమండి, అదైతే మాట అదైతే చెప్పలేము. జాబ్ ఎక్కే వరకు డౌట్ అండి. అంటే మనము చిన్నప్పటి నుంచి నాకు ఇది అవ్వాలి అని ఒక వ్యూ తో మనం పెరుగుతాం, యాజ్ ఏ డాక్టరో యాక్టరో సమ్వాట్. మీరు ఇప్పుడు కానిస్టేబుల్ కోసం ట్రై చేస్తున్నారు అంటే మీరు ఎవరినైనా ఇన్స్పైరింగ్ గా చూసుకోవాలా నేను కానిస్టేబుల్ అవ్వాలనుకుంటారా, లేకపోతే మీకే ఉందా ప్యాషన్? నుంచి నాకు ఉందండి, ఓకే. చిన్నప్పటి నుంచి పోలీస్ లో వెళ్ళాలని ఉండేది నాకు, డ్రైవర్ గాను. ఇంకా యాక్చువల్లీ నేను హెవీ లైసెన్స్ డ్రైవింగ్ కూడా చేస్తాను చాలా. దాదాపు డ్రైవింగ్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ నాకు 12 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అదే చూస్తున్నా డ్రైవింగ్ కూడా కానిస్టేబుల్ అన్నా డ్రైవింగ్ పోస్ట్ అన్నా వస్తే కొద్దిగా బాగుంటుంది కదా, గవర్నమెంట్ జాబ్ లో ఉంటాను. లైక్ మీరు చదువుకి బ్రేక్ ఇచ్చిన తర్వాత కుటుంబాన్ని పోషించడం కోసం డ్రైవర్ అవతారం ఎత్తారు, తర్వాత ఇప్పుడు సొంతంగా బిజినెస్. ఇంకా మాకు వృత్తి అదే కదండి, వృత్తిలో ఏం రాకపోతుండే వేరే. ఇప్పుడు ఇంకా కంటిన్యూ స్టడీ చేస్తే కూడా వాళ్ళ ఇంట్లో కూడా ప్రాబ్లం అవుతుంది కదా అని అట్లా అని డ్రైవింగ్ దాంట్లో వచ్చాను. అంటే మీకు తెలిసి మీ ఫస్ట్ సంపాదన ఎంత? ఫస్ట్ సంపాదన అయితే 6,000 అండి అప్పుడు, డ్రైవింగ్ లో 6,000 ఇట్లా. మరి ఇప్పుడు ఈ బిజినెస్ ఎలా ఉంది? అంటే లాక్డౌన్ పీరియడ్ లో చాలా వరకు బిజినెస్ అన్ని దెబ్బతిన్నాయి, చాలా మంది క్లోజ్ చేసుకొని ఖాళీగా ఇంట్లో ఉండడం, లేకపోతే ఏదైనా పని దొరికితే వెళ్ళడం అట్లా చేశారు. సో మీకు ఎలా? 2-3-5 months దాకా దోలానండి, అసలు జాబ్ అనేది దొరకలేదు. ఇప్పుడు ఎలా ఉంది మరి బిజినెస్ ఎలా? ఇప్పుడైతే కొద్దిగా నాట్ బ్యాడ్ అండి, కొద్దిగా ఉందండి. అంటే లైక్ మీ యంగ్స్టర్స్ కి కానివ్వండి, లైక్ ఒక కామన్ పీపుల్ కి యాజ్ ఏ కామన్ పీపుల్ గా వాళ్ళ లైఫ్ లో ఎదగాలన్నా, లైక్ మీలాంటి వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎంతో మంది ప్రిఫర్ అవుతూ ఉంటారు, వాళ్ళకి ఏం సలహా ఇస్తారు? కష్టపడాలండి, మేము కష్టపడితేనే ఏదైనా అవుతుంది, కష్టపడడం అయితే ఇది కాదు. వెల్కమ్ టు కామన్ మ్యాన్ సామాన్యుడి జీవన చిత్రం. మనం గత కొద్ది రోజులుగా చాలా మంది సామాన్యులను కలిసి వాళ్ళ కష్టాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నాలు చేశాం. ఈ రోజు కూడా మనము ఫిలిం నగర్ లోని మన ఒక చిన్న షాప్ దగ్గర ఉన్నాము. ఆయన పేరేంటి, ఆయన జీవనాన్ని కొనసాగించడానికి, ఆయన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆయన పడ్డ కష్టాలేంటి, ఒక సామాన్యుడిగా మరో సామాన్యుడికి ఆయన ఇచ్చే సపోర్ట్ ఏంటి, ఆయన ఆదేశాలు ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. హలో అండి, మీ పేరు? నా పేరు శంకర్. శంకర్ గారు, ఎన్నేళ్ల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? ఇక్కడ 4 నెలలు అవుతుంది షాప్ పెట్టి. అంటే 4 months ముందు ఎక్కడ ఉండేవారు, ఏం చేసేవారు? 4 months అక్కడ రైతు బార్ల ఉల్లిగడ్డ వ్యాపారం చేస్తుంటే ఆడ కాల్ చేపిస్తే ఇక కొన్ని రోజులు ఒట్టిగానే ఉన్నా వేస్ట్ గా. ఇక మా అబ్బాయి షాప్ చూసి ఇక్కడ పెట్టించిండు, ఇక ఎన్నే చేసుకుంటూ ఉన్నా. అంటే 4 నెలలుగా ఈ షాప్ పెట్టుకున్నాను అన్నారు కదా, ఎలా నడుస్తుంది మరి? మంచిగానే నడుస్తుంది, భగవంతుని దయతోటి మంచిగానే నడుస్తుంది. అది కూడా నాదే, టీవీ కూడా 2 మంచిగానే నడుస్తున్నాయి దేవుని దయతో. అంటే ఎన్ని నెలల నుంచి మీరు హైదరాబాద్ లో స్థిరపడ్డారు? నేను పుట్టి ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెరిగినాము, ఇక్కడనే పెళ్లి అయింది, ఇక్కడనే పిల్లలు చదువుకోరు, లెవెల్ ఉన్నారు వాళ్ళు. సొంత ఇల్లు ఉంది. అంటే ఇంతకు ముందు ఉల్లిపాయలు అవి అమ్మే వాళ్ళం రైతు బజార్ లో అన్నారు, ఎందుకు ఆపేయాల్సి వచ్చింది మరి? ఎవరు పర్మిషన్స్ తీసేసుకున్నారు మీరు? వాళ్ళు షాప్ వాళ్ళు కొద్దిగా ప్లస్ జాగు ఇచ్చినండ్రి నాకు ఉల్లిగడ్డ అమ్మడానికి. వాళ్ళ షాపు చిన్నగా అవుతుందని వాళ్ళు కాల్ చేయించాడు. ఆడికి వెళ్ళి 1 సంవత్సరం అట్లా వేస్ట్ ఉట్టిగా ఉన్నా.
ఆ తర్వాత ఇక మా అబ్బాయి పెట్టిండు, సెక్యూరిటీ జాబ్ కూడా చేసిన. ఆ తర్వాత చేసి మా అబ్బాయి పెట్టిండు, ఇది చేసుకుంటున్నా. ఇప్పుడు 4 months అవుతుంది. ఓకే. అంటే మీకు పెళ్లి కాకముందు అంటే మీ తల్లిదండ్రులు కొడుకులాగా ఉన్నప్పుడు మీరు ఏం జాబ్ చేసేవారు? తర్వాత మీకు పెళ్ళై మీకు పిల్లలు పుట్టిన తర్వాత కుటుంబ భారాన్ని పోషించడానికి మీరు ఇట్లాంటి షాప్స్ కానీ అట్లా ఏమన్నా పెట్టుకున్నారా? లేకపోతే ఇంకేమన్నా సెక్యూరిటీగా జాబ్ చేశానన్నారు. సో పెళ్ళైనప్పుడు కొత్తలో పెట్టుకున్నారా? తర్వాత ఎప్పుడన్నా చేశారా? పెళ్ళైనాకనే సెక్యూరిటీ జాబ్ చేసిన. అంత పెళ్లి కాకముందు అమలు పని సంచులు మోసేది తెలుసు కదా, అమాలి న్యూ అది మలక్పేటలో సంచులు మోస్తారు చూడు, అట్లా సంచులు కూడా మోస్తా పెళ్లి కాకముందు. 6వ తరగతి వరకు చదివిన. మా నాయన కొద్దిగా బీమార్ ఉన్నందుకు చదువు మానేసి మా అమ్మాయి పడి పని చేసిన. అంటే 6వ తరగతిలోనే చదువు మానేసి అంటే ఇట్లా బస్తాలు మోయడం అటువంటివి చేసినానండి. మొత్తం మీరు ఎంతమంది? అంటే నాన్నగారు లేకపోవడం వల్ల మీరు కుటుంబ బాధ్యతను తీసుకున్నారా? లేకపోతే మీ అన్న తమ్ముడు ఎవరన్నా మీకన్నా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరన్నా? నాకల్లా పెద్ద ఆయన ఉన్నాడు కానీ ఆయన ఏం పట్టించుకోలేదు. ఇక నేనే ఇక మా అమ్మకు సపోర్ట్గా వదిలి లేచిన చదువు. మీకు ఎంతమంది పిల్లలండి? నాకు 3, 2 కొడుకులు, 1 బిడ్డ. ఓకే. అంటే వాళ్ళని చదివించడానికి కానీ పోషించడానికి కానీ మీరు చేసింది ఏంటి? అప్పుడు సెక్యూరిటీ జాబ్ చేశారా? లేకపోతే ఇలా ఉల్లిగడ్డలు అమ్ముకొని ఎట్లా చేశారా? ఉల్లిగడ్డ వ్యాపారం చేసినప్పుడే వాళ్ళని చదివించిన. ఓకే. ఇప్పుడు ఒక లెవెల్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఇప్పుడు స్థిరపడ్డారా? ఏం జాబ్ చేస్తున్నారు? డిస్ట్రిబ్యూటర్, గ్యాస్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ పెద్ద ఆయన. చిన్న ఆయన కూడా ఆయన వెంబడినే ఉంటాడు. మా బిడ్డ పెళ్ళి అయింది, ఒక పాప. అంటే ఇలా మీరు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ పైకి ఎదిగిన వారు కదా, మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. యాజ్ ఏ గవర్నమెంట్ పరంగా కానివ్వండి, లేకపోతే సొంతంగా ఇలాంటి ఒక కొట్టు పెట్టుకోవాలన్నా ఎన్నో పర్మిషన్స్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ మనకు ప్లేస్ దొరికినా కూడా మళ్ళీ తర్వాత పోలీసులో ఇంకెవరో అడ్డు చెప్పే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. మీకు అట్లాంటివి ఏమన్నా లైక్ దొరికిందా? పోలీసులు కానీ అధికారులు కానీ ఇలా పెట్టుకోకూడదు అన్నట్లు ఏమన్నా? దొరకలేదు. గవర్నమెంట్ ఇది షాపు, వాళ్ళ మున్సిపాలిటీ జిహెచ్ఎంసి వాళ్ళది. ఇంకా అదేం వాళ్ళే పర్మిషన్ లెటర్ చూపిస్తే వాళ్ళే. ఎవరు వస్తలేరు ఇంతవరకు అయితే, ఎవరు అడగలేదు. ఒక సామాన్యుడిగా ఇంకో సామాన్యుడికి మీరు కుటుంబ పోషణ కోసం కానివ్వండి, లేకపోతే వాళ్ళ స్వతహాగా వాళ్ళు నమ్మి ఇలాంటి ఏదైనా స్వయం కృషి చేసుకొని ఒక ఉపాధికి వెళ్ళిపుచ్చుకోవాలనుకుంటే మీరు ఏం చెప్తారు వాళ్ళకి? ఒక సజెషన్, ఒక సలహా? కష్టపడాలి, కష్టపడితేనే ఫలం ఉంటది. కష్టపడినా ఏదైనా కానీ దుఃఖం ఉన్నది, ఖుషి ఉన్నది, అంతా ఉంది. కష్టపడితేనే పైకి వస్తాం. ఇప్పుడు 56 సంవత్సరాలు నాకు కష్టపడినందుకే కదా ఈ పొజిషన్లో వచ్చిన. పిల్లల్ని మంచి పొజిషన్లో తెచ్చిన. కష్టపడి సంపాదించి చేసినాం అంతే. అంటే అప్పటి తరం అంటే లైక్ మీరు పెళ్లి కాకముందు కానివ్వండి, ఆ తర్వాత కానివ్వండి, అప్పుడంటే ఇంత జనాభా ఉండేది కాదు. మనకి తక్కువ జీతంతోనే ఇల్లు నడిపేగల సమర్థత మనకు ఉండేది. ఇప్పుడు ఎంత సంపాదించినా కూడా అది మనకు సరిపోదు. పిల్లలకి పెట్టుకోవాలి, ఇంట్లో అందరినీ చూసుకోవాలంటే కష్టమే అవుతుంది. సో దీని గురించి ఏం చెప్తారు? ఏం చెప్తామమ్మా, ఇక అది చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ ఉంది. చెప్పండి. మీ లైఫ్ లో మీకు ఏదన్నా చిన్నదో పెద్దదో ఒక మెమొరీ అనేది ఉంటది కదా, దీనికోసం ఇంత కష్టపడ్డా నేను అన్నట్టు. ₹2 100 కిలోల సంచి ₹2 లారీ మీద నుంచి కిందికి దింపుతుంటే ₹2 అంటే 100 బస్తాలు దింపితే ₹20 వస్తుండే అప్పట్లో. అందులోనే ఎంత ఖుషిగా జిందగీ గడిచిపోయింది అప్పుడు. ఇప్పుడు మేము కష్టపడంత పిల్లలు కష్టపడతలేరు. ఎట్లా అంటే వాళ్ళు ఈజీగా అయిపోయింది. వాళ్ళకు 8 మంది పని చేస్తారు ఆయన చేతి కింద. వాళ్ళకు అట్లా చేసేసిన. ఇప్పుడు వాళ్ళు మీరు ఒకప్పుడు అట్లాంటి మీరు ఒకప్పుడు అలాంటి బియ్యం బస్తాలు మోసి రోజుకి ₹20 సంపాదించారు. ఈ రోజు మీ కొడుకులు చేకింది ఇంకో 8 మందో 10 మందో పనిచేసే స్థాయికి మీ పిల్లల్ని మీరు సెటిల్ చేశారు. సో ఒక తండ్రిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? గర్వంగా ఫీల్ అవుతున్నారా? మీ కొడుకులు కానివ్వండి ఇప్పుడు వాళ్ళు ఒక స్థాయికి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నారు? మంచిగా చూసుకుంటారు దేవుని దయతో ఇప్పటికైతే. ఇక ముందుకు భగవంతుడు తెలియదు, ఎప్పుడు ఎవరు మారుతారో తెలియదు కదా. ఒక కోడలు ఉంది, ఒక ఆయన పెళ్లి ఆడుతుంది, 2 కొడుకులు, 1 బిడ్డ. ఆ బిడ్డ పెళ్లి కూడా అయిపోయింది, ఆయనకు ఒక పాప. ఇక ముందు భగవంతుడికి ఎట్లా పెడతారో ఏమో తెలియదుగా. అంటే మీరు ఒక తండ్రిగా అంటే యాజ్ ఏ
సీనియర్ సిటిజన్ గా చాలా మంది మనం చూసుంటాం, తల్లిదండ్రులను బయట వదిలేసో వృద్ధాశ్రమంలో వదిలేసో ఇలా వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటూ గడిపే పిల్లలు ఉన్నారు. అలాంటి పిల్లలకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? లేదంటే మీలాంటి పెద్ద వాళ్ళకి పిల్లల్ని వదిలేసి ఒంటరిగా ఉంటున్న వాళ్ళకి ఏదైనా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? పుట్టించిన తల్లిదండ్రిని వదిలేసి ఆ మనిషి నా మేడం, చెప్పండి, మీరే చెప్పండి. అది నా టైం ఎట్లా వస్తుందో నాకు తెలియదు, భగవంతుని కెరక. కానీ నన్ను నిలగొట్టినా కూడా నేను రాజులాగా బతుకుతా, అట్లా ఉంది నాది. కష్టం చేస్తా మేడం, ఇప్పటికి కష్టం చేస్తున్నా కదా, ఇంకా వాళ్ళు నిలగొట్టినా కూడా కష్టం చేసి బతుకుతా అలాగా. అంత 56 ఏళ్ల జీవితంలో మీరు కొడుకుగా ఉన్నప్పుడు కానివ్వండి, తండ్రిగా మారినప్పుడు కానివ్వండి, పలానా సిచ్యువేషన్, ఈ సిచ్యువేషన్ లో మాకు చాలా కష్టం వచ్చింది, అప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ కానివ్వండి, లేకపోతే మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవడానికి ఎవరు మీకు సపోర్ట్ గా ఉండే, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వచ్చు, బయట ఫ్రెండ్స్ ఎవరన్నా కానివ్వచ్చు, అట్లాంటి సందర్భం ఏదైనా ఎదుర్కొన్నారా? ఎవ్వరు లేరు మేడం, ఎవరు హెల్ప్ చేయలేరు. నేను ఖుద్దు పైకి అంతే. ఎవరితో సాయం అడగలే నేను. అంటే స్వతహాగా మీ స్వభావం అలాంటిదా, ఎవరి ముందు చేయి చాచను అనా, స్వతహాగా బ్రతకాలనా? సదాగానే బతికినా ఎవరిని 10 రూపాయలు అడగలే, ఎవరితో చేయి చాపాలే నేను. మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా కనుక్కోవచ్చు. 6 మంది ఉన్నారు మా క్లాస్మేట్, మా ఒకటే బస్తీ, వాళ్ళని కూడా కనుక్కుంటే సరిపోతారు. ఎవరికి అది కాలేదు. నేను సదాగా కష్టం చేసినా బతికినా, పిల్లల్ని మంచిగా చూసిన, గీత్రాలు అన్ని తిప్పిన. ఇప్పుడు అన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు 6 ఉండే అని చెప్పి, చిన్నప్పటి నుంచి ఇప్పటికి ఇంకా టచ్ లో ఉన్నారా? టచ్ లో ఉన్నారు, బస్సులో కదా, బస్సులో ఉన్నారు, టచ్ లో ఉన్నారు, డైలీ టచ్ లో మాట్లాడుతా కూడా ఫోన్ లో. నేను డైలీ టైం వేస్ట్ ఉన్న టైం దొరికినప్పుడు మాట్లాడుతా. అంటే జనరల్ గా మాలాంటి యూత్ అంటారా, చదువుకున్న వరకు లేకపోతే ఒక ఆఫీస్కి వెళ్ళేంత వరకు స్నేహితులు ఎంత ఉండాలో అంత మెయింటైన్ చేస్తాం. తర్వాత మనం స్థిరపడ్డాకనో లేకపోతే ఇంకేదైనా ఆఫర్ వచ్చి బయటికి వెళ్ళినప్పుడు అంత ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నారో లేదో తెలియదు. కానీ మీరు ఒక 56 ఏళ్ళు అయ్యుండి కూడా ఇంకా మీ చిన్ననాటి ఫ్రెండ్స్ ఇంకా గుర్తు పెట్టుకున్నారు, ఇంకా ఇప్పటికీ టచ్ లో ఉంటున్నాను అని అన్నారు. సో స్నేహితుల విషయానికి వస్తే ఏం చెప్తారు? ఒక స్నేహితుడు ఎలా ఉండాలంటారు? ఇంకా ఒకరికొకరు సాయం చేసుకోవాలి. కష్టాలు ఉన్నప్పుడు సాయం చేసుకోవాలి ఒకరికొకరు, వాళ్ళే స్నేహితులు. ఇంకా సాయం చేయనాడు ఏం స్నేహితుడు చెప్పండి, అంతేగా. నేనైతే ఎప్పుడు ఎవరిని అడగలేదు, వాళ్ళు కూడా నన్ను అడగరు. ఇట్లే ఎమర్జెన్సీలో 1000-2000 ఉంటే అడుగుతారు, మళ్ళీ ఇచ్చేస్తారు అంతే. కానీ అంతా ఫ్రీగానే ఉంటాం. నేను మందు తాగా, వాళ్ళు తాగుతారు. చికెన్ మటన్ తినా నేను, వాళ్ళు తింటారు. అంతా ఫ్రీగానే. చిన్న ఒకటో క్లాస్ నుంచి క్లాస్మేట్ మొత్తం మా ఒకటే బస్సులు ఉంటాం అందరం. 2 చనిపోయారు, 4 ఉన్నాం. ఇప్పుడు ఏది ఆలోచించినా అందరు కమర్షియల్ గా ఆలోచిస్తున్నారు. మనకు ఒక రోగమో నొప్పో వస్తే ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్తే 1000 ఫీజులు అడుగుతారు, ఏదైనా చెకప్ చేయించుకోవాలంటే కూడా కష్టంగా ఉంది. గవర్నమెంట్ లో డబ్బులు తీసుకోకపోయినా కొంతమంది లైక్ లంచం లోపలికి వెళ్ళడానికి ఇంత కావాలి, డాక్టర్ ని కలవడానికి ఇంత కావాలి అని అంటూ ఉంటారు. ఒక సీనియర్ సిటిజన్ గా మీరు ఇట్లాంటివి ఏమన్నా, అంటే లంచం వండితనాలు ఎవరైనా ముందుకు వచ్చినప్పుడు మీరు ఏమన్నా చూసారా? హాస్పిటల్స్ లో కానివ్వండి, ఇప్పుడున్న ఖర్చులకి కానివ్వండి, ఏం చెప్తారు? అట్లాంటివి ఏం చూడలే మేడం. నాకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మాదిరి హాస్పిటల్లో వేసిండ్రు మా భార్య. అక్కడైతే ఏం అడగలేవు, అన్ని ఫ్రీగానే చేసారు. అది ఆరోగ్యశ్రీ కార్డు ఉండే ఫ్రీగానే చేసాడు. 2006లో అప్పుడు వచ్చింది హార్ట్ అటాక్. మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయితే ఏ పార్టీని మీరు చూడాలనుకుంటున్నారు? గవర్నమెంట్ ఎవరు వస్తే ఉంది మేడం, మనం ఓటేస్తేనే కదా ఇప్పుడు పార్టీ నాయకులు అందరూ గెలిచేది, మనకంటూ ఒక అధికారాన్ని ఓటేస్తాం. కానీ ఎవరు వచ్చి 10 రూపాయలు సాయం చేయరు కదా. ఏ పార్టీ వచ్చినా 10 రూపాయలు సాయం చేయరు. ఏదో తెలిసిన కాడికి మా పిల్లలు అంటారు పలానా దానికి అంటే వేసేస్తాం అంతే. వాళ్ళు బీజేపీలో తిరుగుతారు, ఒక ఆయన చిన్న ఆయననేమో టిఆర్ఎస్ లో తిరుగుతాడు, పెద్ద ఆయననేమో బీజేపీలో తిరుగుతాడు. ఇద్దట్లోనే అలాగలుగుతారు. మళ్ళీ ఎవరు చెప్తే అలాగే వేస్తారు అంతే. మీ తొలి సంపాదన బస్తాలు మోసేటప్పుడు 20 రూపాయలు అన్నారు, తర్వాత సెక్యూరిటీగా చేశానన్నారు, అప్పుడు ఎంత వచ్చేది మీకు? ఫస్ట్ సెక్యూరిటీగా చేసినప్పుడు 5000. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఉంది కదా మేడం, అందులో చేసిన 5000 జీతం. అప్పుడు 12 గంటలు డ్యూటీ, 5000 జీతం ఉండే.
అంతే 5,000 కొన్ని 5 సంవత్సరాలు ఏమో చేసిన, ఆ తర్వాత వదిలేసి డారం చేసిన. ఉల్లిగడ్డ సొంత ఇల్లు ఉందా అండి? అంటే మీరు కట్టించుకుందా, అమ్మ వాళ్ళు ఇచ్చారా? లే అమ్మ నాయన కట్టించింది. నేను మా సొంతం ఏం లేదు, అమ్మ నాయన కట్టించిందే ఇప్పటికి ఉంది. అలానే ఉన్నాం. మొత్తం ప్రాపర్ అంతా ఇక్కడే. ఇక్కడ ఏం లేదు, అంత పుట్టి పెరిగినమే ఈడ. మా నాయన ఎప్పుడు వచ్చిండో మా తెలియదు మాకు. ఈడనే పుట్టినాం, హైదరాబాద్ లో పుట్టినాం, హైదరాబాద్ లో పెరిగినాం, హైదరాబాద్ లో చదువుకున్నాం, ఈయనే పెళ్లి చేసుకున్నాం, ఈయనే పిల్లలు అయిపోయారు. సరే అంకుల్, థ్యాంక్ యూ. అంకుల్ మీ పేరు? నారాయణ. ఎన్నేళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నారు అంకుల్? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల నుంచి. 5 సంవత్సరాల నుంచి మీరు ఇదే వ్యాపారం చేస్తున్నారా? ఇదే చేస్తాం. ఓకే. అంటే ఇది వరకు ఎక్కడ ఉండేవాళ్ళు? ఇదో స్టార్టింగ్ నుంచి ఇక్కడే పెడుతున్నాం. 5 సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తాం. 5 సంవత్సరాల నుంచి మీరు ఈ వ్యాపారం చేస్తున్నారు. దానికన్నా ముందు ఎక్కడ ఉన్నారు? అంటే హైదరాబాద్ మీ ప్రాపర్? హైదరాబాద్ లోకల్ అక్కడ ఊరు వనపర్తి. ఓకే. ఏం చేస్తుండేవారు అక్కడ వనపర్తి? వ్యవసాయం చేస్తున్నారు. 5 ఏళ్ల నుంచి ఇక్కడ వచ్చి ఈ వ్యాపారం చేస్తున్నారు. ఓకే. ఎలా ఉందండి మరి ఫుడ్ బిజినెస్? ఓకే. అంటే కరోనా టైంలో కానివ్వండి బాగుండేది, ఇప్పుడు కొంచెం డల్ ఉంది. ఇప్పుడు పర్లేదా? ఇప్పుడు డల్ ఉంది, అప్పుడు కరోనా రాకముందు బాగుండేది. ఓకే. కరోనా వచ్చిన తర్వాత నుంచి మేము డల్ అయిపోయింది అంటారు. ఓకే. అంటే ప్రాపర్ మీది వనపర్తి అని చెప్పారు. ఇక్కడ హైదరాబాద్ కి వచ్చి అంటే ఇంకేదైనా పని చేసేవారా, లేకపోతే ఇదే పెట్టేవారా? ఒకటే ఇంకా. ఓకే. ఇంట్లోనే కుక్ చేస్తారా? ఇంట్లోనే చేస్తాం. 6 గంటలు చేస్తాం, చేసి తయారు చేసుకుంటారు. 10, 10:30, 11 అవుతుంది. పెట్టుదలకి టైం అవుతుంది. పొద్దున ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు ఇక్కడ? 6:30 నుంచి స్టార్ట్ చేస్తాం. 6:30 నుంచి ఎన్నింటి వరకు? 10:30 కల్లా అయిపోతుంది. పొద్దున 10:30 నైట్ 10:30 వరకు? పొద్దుగాల. ఓకే. మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ వస్తారు? 6కి లేస్తే 10:30 వరకు అయిపోతుంది. ఇంకా మళ్ళీ మధ్యాహ్నం ఏం చేయం, ఓన్లీ ఒకటే పూట. మీకు ఎంత మంది పిల్లలు అంకుల్? అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు వనపర్తిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించారని చెప్పారు. ఇప్పుడు పిల్లలు సెటిల్ అయ్యారా మరి? ఒక ఆయన షూటింగ్ లో చేస్తాడు, ఒక ఆయన చదువుతున్నాడు. ఓకే. అంటే ఆల్ టైప్ ఆఫ్ ఫుడ్ సెంటర్స్ పెట్టుకోవచ్చా మనం? లైక్ నాన్ వెజ్, వెజ్ అన్ని? నాన్ వెజ్, వెజ్ అన్ని పెడతాం. ఓకే. అంటే కస్టమర్స్ ఫ్లో ఎట్లుంది మీ బండి గురించి? అంటే ఏదన్నా చెప్పుకోవాలనుకుంటే ఫుడ్ బాగుంది, ఫుడ్ బాగుంది, మంచి రెస్పాన్స్, మంచి కస్టమర్స్ వస్తున్నారు. ఓకే. అంటే లైక్ గవర్నమెంట్ కానివ్వండి, లేకపోతే మీలాగా ఇట్లా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఏదన్నా సపోర్ట్ కావాలి అనుకుంటే మీరు ఏం కావాలనుకుంటారు? గవర్నమెంట్ ఏం చేయలేదు ఇప్పటికైతే. ఒకసారి లోన్ ఇచ్చింది 10,000 అంతే. అంటే జనరల్ గా మనం ఇట్లాంటి చిన్న చిన్న షాప్స్ ఏమైనా పెట్టుకోవాలన్నా చాలా పర్మిషన్స్ కావాలంటారు కదా? లోన్ ఇచ్చారు మాకైతే. 10,000 ఇచ్చేసి ఎక్కడ సార్ ఇస్తా అంటే నేనే వద్దాను. మీరు ఇక్కడే ఉంటారండి? ఇక్కడ పిల్లలు భగత్ సింగ్ కానీ సొంతం ఇల్లే. సొంతం ఇల్లా మీది? సొంతం ఇల్లే. ఓకే. వ్యవసాయం చేసుకుంటూ బ్రతకడం, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇలా లైక్ ఒక ఫుడ్ సెంటర్ పెట్టుకోవడం చాలా చూసుంటారు కదా లైఫ్ లో. వ్యవసాయం కన్నా ఇదే బాగుంది. అవునా? ఎందుకండి వ్యవసాయం ఎందుకు బాగాలేదు? వ్యవసాయం పని చాలా రేట్లు అయిపోయినాయి, అంత పెట్టుబడి ఎక్కువ అయిపోయింది, ఏం మిగులుతలేదు. అంటే ఒక రైతుగా మీరు వ్యవసాయం చేసినప్పుడు మీకు కలిగిన సాటిస్ఫాక్షన్ ఇప్పుడు నలుగురికి ఇక్కడ వచ్చి భోజనం పెడితే అదొక సంతోషం ఉంది నాకు. ఓకే. సో యాజ్ ప్రభుత్వానికి కానీ లేకపోతే మీలాగా ఇట్లా చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ వాళ్ళకంటూ ఒక బ్రతుకు తెరువు ఇంకా బాగుండాలి అని చెప్పి కోరుకుంటారు కదా ఎవరైనా. మీరు కోరుకోవాలనుకుంటే ఏం కోరుకుంటారు? ప్రభుత్వానికి కానివ్వండి, లేకపోతే మళ్ళీ ఒక సామాన్యులకు ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే మీరు ఏం చెప్తారు? ఏం కోరుకుంటాము, అందరం బాగుండాలనే కోరుకుంటాం, మన ఫుడ్ మంచిగా నలుగురు రావాలనే కోరుకుంటాం, అంతే. అంతేకాదు అంటే ఎక్కడ చూసినా పోటీతత్వం అనేది ఉంటది. ఇప్పుడు అంటే ప్రతి గల్లీకి మనం ఇట్లాంటివి చూస్తూనే ఉన్నాం కదా, మరి మీకేం పోటీతత్వం అనిపించడం లేదు? ఏం లేదు, ఎవరు లేరు నాకైతే పోటీ. ఎవరి తిప్పలం వాళ్ళు పెట్టుకుంటారు, మన తిప్పలం మనం పెట్టుకోవాలి. సరే, థ్యాంక్ యూ. 1000 మాటలు చెప్పలేని భావాన్ని ఒక కన్నీటి చుక్క చెప్పగలదు. మధుర జ్ఞాపకాలని, వర్తమాన అంశాలని భవిష్యత్తు తరాలకు అందిస్తోంది జీవితం. జీవితంలో ఎన్నో మార్పులు, అవి ఎన్ని వచ్చినా అనుబంధాలు మాత్రం మారవు. మన బంధాలను, అనుబంధాలను మర్చిపోలేక బాధ్యతగా నడుచుకుంటూ బంధాలను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాం. ఆ బాధ్యతను నెరవేర్చుకునే క్రమంలో ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరు ఎంత కష్టపడినా పొట్టకూటి కోసమే కదా. మరికొంతమంది ఎంత కష్టపడినా కుటుంబాన్ని పోషించుకోవడం చాలా కష్టంగా మారుతుంది. మారుతున్న కాలం, పెరుగుతున్న ఖర్చులతో
సామాన్య మానవుడు బతుకుబండిని ఈడ్చడం చాలా కష్టమే. అయినా ఏదో ఒక కష్టం చేసి కుటుంబాన్ని పోషించుకోవడం చూస్తుంటాం. అలాంటి పేద ప్రజల జీవన ప్రయాణమే మన కామన్ లైఫ్, సామాన్యుడి జీవన చిత్రం.